మనుషులు ఇలా కూడా ఉంటారా అంటే ఇలానే ఉంటారు అనేది కొన్ని సందర్భాల్లో మనకు బోధపడుతూ ఉంటుంది. అవతల వ్యక్తులను బాధపెట్టి వారు అమితానందాన్ని పొందడం కొంతమందికి అలవాటు. ఒక మనిషిని చచ్చిపోయేంతగా ప్రేరేపించడం అంటే అది మన నైతిక విలువను కోల్పోవటమే. అది ఎంతటి వివాదమైనా కావచ్చు. మనిషి ఊపిరి తీసుకునేలా ప్రేరేపించడం విలువలు కోల్పోతున్న సమాజానికి నిదర్శనం. మనిషికి ఒక భాష రాకపోతే చచ్చేలా కొట్టి చివరకు ఆత్మహత్య చేసుకునేలా చేశారు కొందరు ప్రబుద్ధులు. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగింది? అసలు దీని వెనుకున్న కథేంటి? మహారాష్ట్రలో హిందీ వర్సెస్ మరాఠీ. విద్యార్థిని మింగేసిన భాషా వివాదం. అవమానం తట్టుకోలేక ఊరేసుకున్న ఆర్నవ్. భారతదేశం బహుభాషా సంస్కృతికి నిలయం. ప్రతి భాషకు దానిదైన చరిత్ర, సంస్కృతి, అస్తిత్వం ఉన్నాయి. అయితే కొన్ని దశాబ్దాలుగా భారతదేశంలో భాషా వివాదాలు, ముఖ్యంగా ఒక భాషను ఇతర భాషలపై రుద్దే ప్రయత్నంపై తలెత్తుతున్న ఆందోళనలు నిత్యకృత్యంగా మారాయి. దేశంలోనే ధనిక రాష్ట్రమైన మహారాష్ట్రలో ప్రస్తుతం భాషా అస్తిత్వం పేరుతో జరుగుతున్న ఆందోళనలు ఈ సమస్య ఎంత లోతుగా పాతుకుపోయిందో స్పష్టం చేస్తున్నాయి. ఒకవైపు ఆర్థికంగా బలంగా ఉన్న రాష్ట్రంలో భాష పేరుతో హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి. తాజాగా అలాంటి ఘటనే మరొకటి వెలుగులోకొచ్చింది. హిందీ వర్సెస్ మరాఠీ వివాదం ఎంతో కెరీర్ ఉన్న విద్యార్థి జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేసింది. ఆర్నవ్ ఖారే, అతని వయసు 19 ఏళ్లు, థానేలో ఉంటాడు. ఫస్ట్ ఇయర్ డిగ్రీ సైన్స్ స్టూడెంట్. ప్రతిరోజు ముంబైలోని ములంద్ ప్రాంతానికి కాలేజీకి వెళుతున్నాడు కానీ క్లాసులకు రెగ్యులర్గా హాజరు కావడం లేదు. ఏదో తెలియని అభద్రతా భావం అతనిలో. అందుకే కాలేజీలకు డుమ్మా కొడుతూ వస్తున్నాడు. దీనికి కారణం అవమానం అనే మహమ్మారి. కాలేజీతో పాటు తాను రోజు ప్రయాణించే ట్రైన్లో సైతం అవమానాన్ని ఎదుర్కొంటూనే ఉన్నాడు. తనకు మరాఠీ రాదనే తోటి సాటివారు రోజు ఎగతాళి చేయడం, టార్చర్ పెట్టడం భరించలేకపోతున్నాడు. ఒకరోజైతే ఆ విద్యార్థిని ట్రైన్లో కొట్టారు. లోకల్ ట్రైన్లో, బ్రదర్ దయచేసి ముందుకు వెళ్ళండి, నన్ను నెడుతున్నారు అని ఆర్నవ్ తన ముందున్న ఒక వ్యక్తికి హిందీలో చెప్పాడు. వెంటనే ఒక గుంపు అతని వైపు తిరిగింది. వారిలో ఒకరు అతనిని గట్టిగా కొట్టారు. మీకు మరాఠీ ఎలా మాట్లాడాలో తెలియదా? హిందీ మాట్లాడేందుకు నీకు సిగ్గులేదా అని నిలదీశారు. వీడికి మరాఠీ రాదు అంటూ చివరికి చేయి కూడా చేసుకున్నారు పలువురు ప్రబుద్ధులు. దాంతో ములంద్ వెళ్లాల్సిన యువకుడు నెక్స్ట్ స్టేషన్లో దిగిపోయాడు. అదే విషయాన్ని తండ్రికి ఫోన్లో చెప్పాడు. ఆపై ఇంటికొచ్చేసి ఊరేసుకున్నాడు. తండ్రి తన డ్యూటీ ముగించుకుని వచ్చేసరికి విగత జీవిలా ఇంట్లో ఊరేసుకుని కనిపించాడు. ఇంటి డోర్ లోపల నుంచి లాక్ చేసి ఉండడం చూసి కంగారు పడ్డాడు. పొరుగువారితో కలిసి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూశాడు. ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన కుమారుడు ఆర్నవ్ను చూసి తండ్రి షాక్ అయ్యాడు. ఆసుపత్రికి తరలించగా అతడు అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఇది తండ్రి జిజేంద్ర ఖారేకు మనోవేదనను తీసుకొచ్చింది. భాష మాట్లాడలేదని తన కుమారుని కొట్టారని, భాష రాకపోవడంతో కాలేజీలోనే కాకుండా ట్రైన్లోనే అవమానిస్తూ వచ్చారన్నాడు. ఇదే విషయాన్ని తనకు ఫోన్ చేసి చెప్పాడని, ఇంటికొచ్చి ఇలా ఆత్మహత్య చేసుకున్నాడని రోధిస్తున్నాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దాడి చేసిన వ్యక్తులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. కేసు దర్యాప్తులో భాగంగా గొడవలో పాల్గొన్న వ్యక్తులను గుర్తించడానికి సీసీటీవీ ఫుటేజీని సమీక్షిస్తున్నారు పోలీసులు. పోలీసుల వివరాల ప్రకారం మృతుడు ఆర్నవ్ ఖైరే ములుంద్లోని ఓ ప్రముఖ కళాశాలలో బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అతను తన తల్లిదండ్రులు, తమ్ముడితో కలిసి కళ్యాణ్లో నివసిస్తున్నాడు. मुलगा नेहमीप्रमाणे कॉलेजला निघाला. सकाळी ट्रेनमध्ये बसून जात असताना त्याला ट्रेनमध्ये धक्काबुक्की लागत होती. तर समोर त्याच्या एक हिंदी भाषिक होता. आता तो कुठला होता ते मी असं सांगू शकत नाही की तो यूपीचाच होता की कुठला होता. तो समजून गेला असेल त्याच्या कदाचित राहणीमानावरून, म्हणून तो बोलला की तो हिंदी भाषिक मुलगा होता. आणि त्याला मी सांगितलं माझ्यावर धक्का येतोय, म्हणून तो त्याला हिंदीतून त्यांनी सांगितलं की भाई थोडा आगे धक्का दो, मेरे ऊपर धक्का आ रहा है. तर त्याच्या बाकीचे प्रवासी होते त्यांनी डायरेक्ट त्याच्या कानाखाली मारला आणि एक पहिल्यांदा मारला आणि त्याला सांगितलं की तुला मराठी बोलता येत नाही का, मराठी बोलायची लाज वाटते काय. आणि त्याला अजून माझा मुलगा घाबरत मला हे सांगत होता की तुला मराठी बोलायला लाज वाटते का. आणि मी त्याला परत विचारलं की तुला काय भरपूर मारलं का. हा पप्पा ते बरेच लोक होते आणि मला घाबरवलं. मी खूप घाबरलो होतो, म्हणून मला मुलुंडला उतरायचं होतं. तर मी ठाण्याला उतरून नंतर पुढे कॉलेजला गेलो. राहत्या घरी गळफास घेऊन आत्महत्या केलेली आहे अशी माहिती मिळाल्यानंतर
आम्ही तो गुन्हा दाखल केलेला आहे, ADR दाखल केलेला आहे. त्याची हकीकत अशी आहे की त्यांच्या वडिलांनी पोलीस स्टेशनला येऊन सांगितलेलं आहे की कालच्या दिवशी ट्रेनमध्ये मुलगा जात असताना त्याचा गाडीत चढण्यावरनं गर्दीमध्ये काही मुलांशी वाद झाला आणि त्या मुलांनी मारलं. त्याच्यात तो मानसिक तणावाखाली होता. त्या कारणास्तव त्यांनी घरी येऊन आत्महत्या केली असावी असा त्यांनी संशय व्यक्त केलेला आहे. మహారాష్ట్రలో హిందీ మరాఠీ భాషా వివాదం కొత్తది కాదు. ఇది దశాబ్దాలుగా కొనసాగుతున్న సమస్య. అయితే 2025 ఏప్రిల్ నుండి ప్రభుత్వ పాఠశాలల్లో మరాఠీని రాష్ట్ర భాషగా తప్పనిసరి చేసి హిందీని మూడో భాషగా పెట్టిన నిర్ణయం తర్వాత వివాదం మళ్లీ తీవ్ర రూపం దాల్చింది. మరాఠీ వర్సెస్ హిందీ వివాదంపై తాజాగా చోటు చేసుకున్న హింసాత్మక సంఘటన ఇది. గత నెలలో విమానంలో ముంబైకి వెళ్తున్న ఒక ప్రయాణికుడు మరొక ప్రయాణికుణ్ణి మరాఠీలో మాట్లాడమని బలవంతం చేసి తీవ్ర ఇబ్బందులకు గురిచేశాడు. కోల్కతా నుంచి ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణిస్తున్న ఓ యూట్యూబర్తో మహిళ వాగ్వాదానికి దిగింది. నువ్వు ముంబైకి వెళ్లాలంటే ఖచ్చితంగా హిందీ నేర్చుకుని ఉండాలని వాదించింది. దీనికి సంబంధించిన వీడియోను యూట్యూబర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. మరాఠీ అర్థం చేసుకోలేనందుకు మహిళ తనపై బెదిరింపులకు పాల్పడిందని తెలిపాడు. భిన్నత్వంలో ఏకత్వం అని గర్వంగా చెప్పుకునే దేశంలో ఇలాంటివి జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. ఒక భాషను ఇతరులపై రుద్దలేరని అన్నారు. ఇది కేవలం తనకు జరిగింది కాదని, మనుషుల మైండ్ సెట్ ఎలా ఉందో చెప్పడానికి నిదర్శనమని తెలిపాడు. అంతేకాదు, ముంబై లోకల్ రైళ్లలో సీట్ల విషయంలో తరచూ గొడవలు జరుగుతూ ఉంటాయి. మహిళల మధ్య సీట్ల కోసం ఘర్షణలు జరగడం చూస్తూ ఉంటాం. సోషల్ మీడియాలో ఈ గొడవలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. లోకల్ రైళ్లలో సీట్ల కోసం జరిగే గొడవలు కొన్నిసార్లు తీవ్రంగా మారుతాయి. జుట్లు పట్టుకుని కొట్లాడే వరకు వెళ్తాయి. అయితే ఓ ఇద్దరు మహిళల మధ్య సీట్ల వివాదం కాస్త కొత్త మలుపు తీసుకుంది. ముంబై లోకల్ రైలులో ఇద్దరు మహిళల మధ్య వివాదం చెలరేగింది. ఒకరిపై మరొకరు తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. మొదట్లో మామూలు వివాదంగా మొదలై చివరకు కొత్త మలుపు తీసుకుంది. మరాఠీ వర్సెస్ హిందీ వివాదంగా మారింది. సెంట్రల్ లైన్లో నడుస్తున్న రైలులో ఈ సంఘటన జరిగింది. మీరు మా ముంబైలో ఉండాలనుకుంటే మరాఠీ మాట్లాడండి, లేకపోతే బయటకు వెళ్ళండి అని హిందీ మాట్లాడే మహిళపై లోకల్ మహిళ తీవ్ర ఆగ్రహంతో విరుచుకుపడింది. దీంతో రెండు గ్రూపులుగా మహిళా ప్రయాణికులు విడిపోయి ఒకరిపై మరొకరు తిట్టుకున్నారు. మరాఠీ భాష ప్రచారంపై మహారాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ సంఘటన జరగడం ఆందోళన కలిగిస్తోంది. రాజకీయ పార్టీలు, ముఖ్యంగా రాజ్ ఠాకరే మహారాష్ట్ర నవనిర్మాణ సేన మరాఠీ మాట్లాడిన వారిని లక్ష్యంగా చేసుకుని భాష విభజన పెంచే ప్రయత్నం చేస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వివాదం ఇప్పుడు బహిరంగ ప్రదేశాల్లో జరగడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ వివాదం ముంబై విశ్వనగర గుర్తింపును దెబ్బతీసే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. భాషా వివాదాలు భారతదేశానికి కొత్తేమీ కాదు. అయితే దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఐక్యత, సమగ్రత అత్యవసరమైన ఈ సమయంలో భాష పేరుతో జరుగుతున్న హింస, అలాగే విభేదాలు సమాజానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదని నిపుణులు అంటున్నారు. ఒక భాషను బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయడం వల్ల అది సామాజిక అశాంతికి దారితీస్తుంది. భారతదేశంలో భాషా వైవిధ్యాన్ని గౌరవించడం, అన్ని మాతృభాషలకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం అత్యవసరం. విద్యార్థులు తమ మాతృభాషలో ప్రాథమిక విద్యను అభ్యసించడం, ఆ తర్వాత ఇతర భాషల్ని నేర్చుకోవడానికి ప్రోత్సాహం అందించడం సరైన పద్ధతి. అభివృద్ధి అనేది కేవలం ఒక భాష నేర్చుకోవడం వల్ల మాత్రమే రాదు. అది విద్య, నైపుణ్యాలు, ఆర్థిక అవకాశాలు, సామాజిక సమానత్వం, మౌలిక సదుపాయాలు వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.